everyone, welcome back to our channel Himanish Trend today. So బాగున్నారా? ఈ రోజు వచ్చేసి హోమ్ టూర్. వెల్కమ్ టు మై హోమ్. సో ఈరోజు నేను మా ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది అయితే మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి లిఫ్ట్ లేదు, ఇండిపెండెంట్ హౌస్లో పైన ఉంటాము టాప్ ఫ్లోర్లో. సో ఇవి వచ్చేసి స్టేర్స్. ఇలా రాగానే ఇదంతా ఇల్లు వ్యూ అన్నట్టు. ఇదంతా ఓపెన్ స్పేస్ ఉంటుంది. సో అక్కడ వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ ఏరియా అన్నీ అక్కడే ఉన్నాయి. సో ఇది ఇంకా ఎండ్ ఉంది కాబట్టి కొంచెం వస్తుంది. సో మీకు ఇల్లు చూపించడానికి రీజన్ ఏంటంటే సో మీరు కూడా ఎలా అరేంజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది అయితే మొత్తం మీకు ఐడియా వస్తుంది. అండ్ నేను ఎలా పెట్టుకున్నా అనేది కూడా మీకు ఐడియా వస్తుందని చెప్పేసి నేను వీడియో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా స్పేస్ ఉంటుంది, ఇల్లు చుట్టూ చాలా స్పేషియస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మెయిన్. సో ఇలా ఇక్కడ నుండి ఎంటర్ అయిపోతే ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టాను. అంత స్పెషల్గా ప్లాంట్స్ అయితే ఏం లేవు, ఉన్న పాట్స్లోనే. సో అలా వేసేసాను. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. సో ఇలా మనం లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ కూడా ఎంట్రన్స్ ఉంటుంది, లైక్ ఈస్ట్ అండ్ నార్త్ ఎంట్రన్స్ మనం ఓన్ హౌజెస్లో పెట్టించుకున్నట్టు. సో ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. ఇదంతా ఇల్లు వ్యూ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సో మనకి ఒక ప్లాంట్ పెట్టాను, దానికి లైక్ చిన్న లైటింగ్ పెట్టేసి. సో ఇది ఇక్కడ దివాన్. సో దాంట్లో కూడా కర్టెన్స్ వేసేసి కొన్ని ఆర్టిఫిషియల్ మొక్క లాంటిది అలా హ్యాంగ్ చేసేసి లైట్స్ పెట్టాను, లైక్ ఇల్లు వ్యూ బాగుంటుందని చెప్పేసి. సో ఇది అండ్ ఇట్ సైడ్ వచ్చేస్తే సో డోర్ పక్కనే ఒక కీస్ హ్యాంగ్ చేసుకునే ఒక షోకేజ్ ఉంటుంది. దాని తర్వాత మస్కిటో నెట్ ఆబ్వియస్లీ. ఇక్కడ ఇదొక చైర్ పాతది ఉండిపోయింది, సో అలా యూస్ చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే చైర్స్, ప్లాస్టిక్ చైర్స్లోనే లైక్ పిల్లో కవర్స్ కూర్చోడానికి కంఫర్ట్గా వేసేసి పెట్టాను. అక్కడ టెడ్డీ బేర్. అండ్ ఇక్కడ టీపాయ్, దాంట్లో పైన ఇవి చూపించాను కదా షో పీసెస్, ఇంకోటి నేను కూడా తీసుకున్నాను ఎక్స్ట్రా. సో ఇవి ఇలా పెట్టేసి, సో ఇవి స్మెల్ వస్తాయి కదా సెంటెడ్, లైక్ డ్రై లీవ్స్ అంటారు కదా, సో అవి లైక్ రూమ్ ఫ్రెషనర్ కోసం. ఇవి వచ్చేసి టీ కోస్టర్. ఇది వచ్చేసి హోమ్ సెంటర్లో తీసుకున్నాను, చాలా చాలా బాగుంది. ఈ షో పీసెస్ వచ్చేసి అమెజాన్లో పర్చేస్ చేసుకున్నాను. సో ఇదొక టెడ్డీ బేర్. ఇక్కడ కూడా విండో వచ్చేస్తుంది. సో ఇది షో పీస్ ఒకటి, చాలా చాలా బాగుంటుంది. ఇది టోటల్ వుడెన్తో. సో మంచి లుక్ వస్తుంది ఎంట్రన్స్లో రాగానే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా ఇంట్లో అంత పెద్ద సోఫాలు కానీ అంత పెద్ద ఐటమ్స్ కానీ ఏమీ లేవు. సో బికాజ్ మేమేం తీసుకోలేదు, మన ఓన్ హౌస్ కాదు, రెంటెడ్ హౌస్లో మనకి సూట్ అవుతుంది, షిఫ్టింగ్ ప్రాబ్లం అవుతుంది, ఇల్లుకి సెట్ అవుతుంది సెట్ అవ్వదు, సూట్ అవ్వదు కదా అని చెప్పేసి. సో ఇలా ఇది వచ్చేసి టీవీ కేస్. ఇది సెకండ్స్లో అలా తీసుకున్నాము. కిందన్నీ వచ్చేసి డ్రాస్, ఇంకా అన్ని ఐటమ్స్. సో లైక్ మనకి ఇంటికి సంబంధించిన నార్మల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, లైక్ నెయిల్స్ కానీ. సో అలా ఇక్కడ వచ్చేసి అటు సైడ్ స్పీకర్స్ ఉన్నాయి. ఈ స్పీకర్ వచ్చేసి F&D స్పీకర్స్, చాలా చాలా బాగుంటాయి. T60X అని చెప్పేసి మంచి క్వాలిటీలో మనకి చాలా రీజనబుల్గా వస్తాయి. లైక్ 9,000 10,000లోనే మనకి లైక్ మంచి రీజనబుల్లో వస్తాయని చెప్పొచ్చు, మంచి క్వాలిటీలో. లైక్ మనం ఇప్పుడు సోనీ లాంటి వాటికి 50,000 ఇన్వెస్ట్ చేసిన బదులు ఇది 10,000లో మనం హ్యాపీగా పర్చేస్ చేసుకోగలుగుతాం. సో ఇది వచ్చేసి ఒక సెంటెడ్ క్యాండిల్ పెట్టాను, సో అప్పుడప్పుడు రూమ్ ఫ్రెషనర్ కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక లక్ష్మీదేవి ఫోటో. ఇది నాకు చాలా సెంటిమెంట్, ఎక్కడికి వెళ్ళినా పెట్టుకుంటూ ఉంటాను ఇంట్లో. అదొక మంచి లుక్ వస్తుంది అనిపిస్తుంది ఇలాంటి ఒక లైక్ ఒక వాల్ షీట్ వేసుకుంటే. సో ఇక్కడ వచ్చేసి లాఫింగ్ బుద్ధాస్ మంచిది అంటూ ఉంటారు కదా మీకు, అది డోర్ది వాటిది మీకు ఫోకస్ పడుతుందని చెప్పేసి క్లోజ్ చేశాను డోర్స్. సో ఇలా ప్లాంట్స్ పెట్టేశాను. మా ఇల్లు మీకోసం ఇప్పుడే ఈరోజే సర్దాను అని అనుకుంటున్నాను, అస్సలు లేదు. సో ఇల్లు మీరు ఎంత అర్ధరాత్రి వచ్చినా ఎప్పుడు వచ్చినా ఇల్లు ఇలానే ఉంటుంది. లైక్ ఇంటికి వచ్చిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఇల్లు ఎందుకు నాకు ఒక ఓసిటీ ప్రాబ్లం లాగా. సో ఎప్పుడు ఇల్లు ఇలానే ఉంచుకోవాలి అని
నా ఒపీనియన్. సో ఎంత నీట్గా ఉంటే అంత హ్యాపీనెస్ ఇస్తుంది, మనసుకి పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఏదో లేకపోతే ఇల్లు చిందరవందర ఉంటే ఫ్రస్ట్రేషన్, బీపీ అన్నీ పెరిగిపోతాయి కదా. సో మీకు కూడా అలా ఉన్న వాళ్ళైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, పిల్లలు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఈ ఐటమ్స్ అన్నీ ఉండాల్సిందే ఇంట్లో. సో పిల్లలు ఉన్న వాళ్ళకైతే తెలుసు, బట్ బికాస్ ఏంటంటే నేను కొంచెం భయపెడతానని చెప్పేసి నీట్గా పెట్టుకుంటాడు, తీసుకుంటాడు, ఆడుకుంటాడు, నీట్గా పెట్టేస్తాడు, సర్దే. నాకు ఎందుకో ఎక్కడున్నా అక్కడ ఉండాలి, అది ఒక ఒపీనియన్. సో అలా ఎప్పుడు ఇలానే ఉంటుంది, తీసుకొని ఆడుకొని పెట్టేస్తాడు. మిగతా అంతా బాక్స్లో డంప్ చేసి పెట్టాను ఐటమ్స్, ఇంకా కొన్ని అయితే లోపల పడేసాను. సో అన్నీ ఎక్కువ అయ్యేసరికి స్పేస్ అనిపించదు, లైక్ చిందరవందర అనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇంకో షో పీస్. సో ఇది, అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పిచ్చుకలు. సో చాలా క్యూట్ అనిపిస్తుంది. సో ఇలా కొన్ని కొన్ని మంచి డిఫరెంట్వి, లైక్ నాకేంటంటే ఎక్కువ యూనిక్గా ఉన్న ఐటమ్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్, కామన్గా ఉన్న వాటికంటే. సో అలా అక్కడక్కడ పర్చేస్ చేస్తాను, ఎక్కువైతే అంతేం తీసుకోను, బట్ ఉన్నవే డిఫరెంట్గా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ డిఫరెంట్గా కూడా ఇల్లు పెట్టుకోవడానికి కూడా సో చాలా ఇష్టం అలా. సో ఇది ఇక్కడ ఒక రాధాకృష్ణ అండ్ నేను వేసిన పెయింటింగ్స్. సో ఇక్కడ అక్వేరియం ఉండేది ఫస్ట్. యాక్చువల్గా అక్వేరియం గురించి చెప్పాలి, మీ అందరికీ తెలుసో లేదో. అక్వేరియం ఫస్ట్ మనం ఇంట్లోకి ఎప్పుడు ఫిష్ తీసుకొచ్చినా కానీ అవి బ్రతకవంట, లైక్ తొందర చనిపోతాయంట. బికాజ్ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి. సో అవన్నీ అవి గ్రాస్ప్ చేసుకొని సో అవి చనిపోతాయంట. సో సెకండ్ టైం నుండి అవి బ్రతుకుతాయంట. ఎవరింట్లో ఫస్ట్ టైం తెచ్చుకున్నా కానీ అవి ఉండవు, చనిపోతాయని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది నిజమేనా అబద్ధమా? నేనైతే నమ్ముతున్నాను. నేను తీసుకొచ్చిన 1 వీక్లోనే ఫిషెస్ అన్నీ చనిపోయాయి. సో ఇంకా మళ్ళీ తెచ్చుకోవాలంటే భయం వేసింది. 1 వీక్లో పెంచుకుంటేనే అసలు ఏడుపు వచ్చింది అవి చనిపోయినప్పుడు. సో అదొక ఫీలింగ్, మన ఓన్ అన్నట్టు, మన పిల్లలు, మన బేబీస్ అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. సో నేను ఇంకోసారి అమ్మో వద్దు అని ఏ పెట్స్ కానీ లేకపోతే ఫిషెస్ కానీ ఏది తీసుకొచ్చుకోలేదు. సో ఇలా ఇది ఉండిపోయింది అని చెప్పేసి ఇందులో ఇలా వాటర్ వేసేసి కొంచెం లైక్ షెల్స్ అండ్ స్టోన్స్ అన్నీ వేసేసి ఇలా మనీ ప్లాంట్ అరేంజ్ చేశాను. లుక్ బాగుంది. ఇంకా వేస్ట్ అన్నీ పడేసిన బదులు, సో పక్కన పెట్టేసిన బదులు ఇలా అరేంజ్ చేసుకుంటే ఇల్లుకి లుక్ ఉంటుంది అండ్ సో వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఏనుగులు. ఇంట్లో ఏనుగులు ఉండాలంటారుగా, సో అలా అని చెప్పి తీసుకోలేదు, బాగా నచ్చాయని చెప్పి తీసుకున్నాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ స్పెషల్గా వీటి కోసం వెళ్ళి మరీ తెచ్చుకున్నాను. సో ఇవి వచ్చేసి ఐక్యాలో దొరుకుతాయి, కావాలనుకుంటే తెచ్చుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి అండ్ వెయిట్ క్వాలిటీ కానీ సో చాలా బాగున్నాయి అనిపించింది. సో ఇవైతే ఐకియా టేబుల్స్ ఇలా అరేంజ్ చేశాను. టేబుల్, ల్యాప్టాప్ ఉంటుంది ఇక్కడ. సో ఇది దివాన్ అండ్ ఇక్కడ ఒక ప్లాన్ చేశాను. ఒకసారి ఇల్లంతా లుక్ వేసుకోండి. ఫోకస్ వస్తుంది యాక్చువల్గా. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి పూజ రూమ్. సో ఇలా ఉంటుంది. అన్నీ ఎక్కువ పెట్టుకోకుండా లైక్ సింపుల్గా కొన్ని పెట్టుకున్నాను. లైక్ కొన్ని ఇంట్లోకి ఇష్టమైన దేవుళ్ళు, లైక్ సంబంధించిన దేవుళ్ళు అని చెప్పేసి. సో ఇలా అంతేం ఎక్కువ పూజలు చేయను, అప్పుడప్పుడు దీపం ముట్టిస్తూ ఉంటాను. సో ఇది ఓనర్ వాళ్ళు ముందు చేయించుకున్నారు, ఇందులో ఉండే. సో అలా అని చెప్పేసి దీనికి ఇది వుడ్ ఉంది కింద, లైక్ డిజైన్ ఏం లేదు, పూజ రూమ్ కూడా రాలేదు కాబట్టి. సో ఇలా ఒక రెడ్ కలర్ పేపర్ వేసేసి లైక్ న్యూస్ పేపర్ వేసేసి ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో ఇది అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక క్యాలెండర్కి ఇలా వస్తే ఇంక ఇక్కడ అతికించేసాను. లుక్ లైక్ ఒక ఇదంతా ఒక మంచి పూజా రూమ్ టైప్ అనిపిస్తుంది అని చెప్పేసి.
సో ఇది వచ్చేసి మెయిన్ ఆడవాళ్ళకి సంబంధించిన కిచెన్ సామ్రాజ్యం అనుకోవచ్చు పద. సో ఇలా హాల్ నుండే ఇలా స్ట్రైట్లోనే కిచెన్ ఉంటుంది. ఇలా ఎంటర్ అవ్వగానే సో ఇది లుక్. ఇక్కడ ప్లాట్ఫామ్, చిన్న ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎందుకంటే కిచెన్ అంత పెద్దగా ఏమి ఉండదు, చిన్నగా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ వాష్ ఏరియా. సో ఇంకా మేడ్ అయితే బయట క్లీన్ చేసింది కాబట్టి ఇంక ఇది నీట్గానే ఉంటుంది. సో అంతేం పాడవ్వదు. ఇక్కడ సిలిండర్స్ అండ్ కింద డస్ట్బిన్ పెట్టేసి సన్ ఫ్లేమ్ది తీసుకున్నాను. స్టవ్ వచ్చేసి ఇక్కడైతే 4 బర్నర్ అయితే పట్టదు అని చెప్పేసి ఇలా చిన్నగా ఉన్న స్టవ్వే నేను పిక్ చేసుకున్నాను ఎందుకంటే ప్లాట్ఫామ్ చాలా చిన్నది. సో అని చెప్పేసి అండ్ ఇక్కడ లైక్ మనకి చేతికి ఈజీగా దొరకడానికి మెయిన్ అయితే ఆయిల్, స్టవ్ ఆన్ చేయగానే లైటరు, లైక్ స్పూన్స్ ఇవి. సో అందుకని చెప్పేసి ఇవి మెయిన్గా ఇక్కడ పెట్టుకున్నాను. సో ఒక చిన్న ప్లాంట్ పెట్టాను మంచి లుక్ కోసం. సో ఇది లైక్ ఒక మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది మొక్కలు ఉంటే అక్కడక్కడ ఇంట్లో. సో ఇక్కడ కట్లరీ మొత్తం సెట్ ఉంటుంది. అండ్ ఇక్కడ పెద్ద స్పూన్స్, గరిటెలు, కర్రీ స్పూన్స్, లైక్ నైఫ్స్, చిన్న స్పూన్స్, ఇలా పైన వచ్చేసి నాన్ స్టిక్ సంబంధించిన స్పూన్స్ అని హ్యాంగ్ చేశాను. లైక్ అలా కిచెన్ లుక్ అనేది రావాలి కదా. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ పిల్లర్, క్యారెట్ పిల్లర్. సో అది. అండ్ ఇక్కడ యాక్చువల్ ముందు చెప్పాలంటే ఫ్రిడ్జ్ ఇటు సైడ్ ఉండి ఇది అటు సైడ్ లోపల ఉండేది. బట్ చాలా ఇన్కన్వీనియంట్, చాలా స్పేస్లెస్, లైక్ చిన్న కిచెన్ అలా అనిపించేది. బట్ ఇప్పుడైతే ఇది ఇక్కడ షిఫ్ట్ చేసి అది అటు షిఫ్ట్ చేసేసరికి ఇల్లు పెద్దగా అనిపిస్తుంది, చాలా స్పేస్ అనిపిస్తుంది. సో ఇది ఇక్కడైతే ఒక మిక్సర్ గ్రైండర్ పెట్టాను ఇంక ఇక్కడ పక్కనే ఉంటుంది అని చెప్పేసి. అండ్ వాటర్ క్యాన్ ఆబ్వియస్లీ అందరి ఇంట్లో ఉండేది, దాని పక్కనే వాటర్ బాటిల్స్. కింద వచ్చేసి స్పైసెస్ బాక్సెస్ ఉన్నాయి. అక్కడ చెప్పాను కదా వుడెన్ది యూస్ చేస్తున్నాను అని, మీకు ఇంతకుముందు కూడా చూపించాను అనుకుంటా. సో బాగుంటుంది, బాగా అనిపిస్తుంది యూస్ చేయడానికి. ఇది అండ్ సాల్ట్ అండ్ కారం, సో ఎగ్స్. కింద వచ్చేసి స్నాక్స్ అన్నీ అవ్యూకి సంబంధించిన లైక్ మంచి ప్రోటీన్ స్నాక్స్ టైప్. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్, లైక్ బిస్కెట్స్. సో ఇవన్నీ కింద ఉండిపోతాయి. అండ్ గ్లాస్ జార్స్ అన్నీ ఉన్నాయి, ఇంకా లోపల కూడా గ్లాస్ బాక్సెస్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. లైక్ మనకి ఇక్కడ అంతా అక్కడ ఉన్నవన్నీ ఐటమ్స్ పోసుకొని ఉంటాము. ఇక్కడైతే జస్ట్ మనం గ్లాస్వి మెయిన్ డ్రై ఫ్రూట్స్ పెట్టడానికి, సో మంచి లైక్ చాక్లెట్స్ అవన్నీ నీట్గా పెట్టుకోవడానికి. అందులో అయితే మనం ఏం ఐటమ్స్ యూస్ పొయ్యం కాబట్టి. సో అలా ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్. సో దాంట్లోనే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా క్యూట్గా ఉంటాయి. సో ఇది అండ్ పైన వచ్చేసి ఫ్రూట్స్ అండ్ ఇవి చెప్పుకోవడానికి ఫ్రూట్ పిక్కర్, టీతర్ టైప్ యూజ్ అవుతాయి. బట్ యూజ్ ఏముండదు. 50 రూపీస్కో ఏమో తీసుకున్నాను అమెజాన్లో, కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు మీరు కూడా. సో చాలా బాగుంటాయి, బట్ షో కేస్కి అయితే బాగుంటాయి. చూడండి ఇది పారిజాతం పువ్వు అంట, మా ఓనర్ అంటే ఇచ్చింది. సో ఇక్కడ పెట్టాను, ఇలానే అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి టోటల్ లుక్. సో కింద అయితే ఇలా బకెట్స్లో అంటే పెద్దగా ఉంటాయి కదా రైసెస్ కానీ, అంటే ఎక్కువ ఐటమ్స్ ఉంటాయని చెప్పేసి రైస్, పప్పు, షుగర్ అవన్నీ పెద్ద బాక్సెస్లో, మిగతా అవన్నీ ఇంకా అన్ని ఐటమ్స్ ఇంకా లేడీస్ అన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అని అంటే ఇంక అన్ని సామాను ఉండాల్సిందే, ప్రతి ఒక్కటి ఉండాలి చిన్న దాంతో సహా. సో ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఎప్పుడు ఇలానే ఉంటుంది. లైక్ ఒక్క బాక్స్ అటు ఇటు చిందరవందరైనా నాకు ఎందుకో ఆ రోజు ఇంకా నిద్ర పట్టదు. ఎప్పుడు సర్దుకోవాలి, ఎప్పుడు చెత్త అయిపోయింది, ఎప్పుడు ఎంత నీట్గా పెట్టుకోవాలి, అదే ధ్యాస. సో మీకు కూడా చాలామందికి అలానే ఉంటుందేమో. మీకు అలా కనుక అనిపిస్తే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు కూడా అలానే ఓసిడి టైప్ ప్రాబ్లం ఉందా అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ర్యాక్, ఇంకా బౌల్స్ చిన్నవి. సో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఒకటి వుడ్ది చేయించి పెట్టారు. సో ఈ ప్లాట్ఫామ్ని ఇలా లైక్ కప్స్, ట్రేస్ అండ్ హాట్ బాక్సెస్, మనం ఫుడ్ చేసిన తర్వాత ఇంకా అక్కడ అంత స్పేస్ ఉండదు కాబట్టి ఇక్కడ కొన్ని పెట్టేస్తూ ఉంటాను. లైక్ మనం కర్రీస్, ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ అక్కడ స్పేస్ లేనప్పుడు.
సో ఇక్కడ వచ్చేసి ఇవి రెగ్యులర్ యూస్ చేసేవి. ఇంకా కింద వచ్చేసి ఎక్కువ మెంబర్స్ వచ్చినప్పుడు అలా గిన్నెలు అన్నీ. సో ఆ పైన అయితే నాన్ స్టిక్వి అన్నీ, అంటే అంత రెగ్యులర్ యూస్ చేయము, అన్నీ చాలా రేర్, పెట్టడానికే తప్ప యూస్ చేయడానికి ఉండవు అనిపిస్తుంది. సో అది అక్కడ వచ్చేసి గ్లాసెస్ ఉన్నాయి లైక్ అది. సో ఇది సో ఇలా. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ బాటిల్స్ అండ్ లోపల వచ్చేసి ఈ బాక్సెస్ ఏంటంటే, ఈ బాక్సెస్ మనకి చాలా యూజ్ అండ్ త్రో లాగా చాలా యూజ్ అవుతాయి మనం ఎట్టన్నా జర్నీలోకి వెళ్ళినా, లేదంటే మేడ్కి ఏమైనా ఇవ్వాలంటే. అందుకే నేను ఏ పడేయను, బాక్సెస్ కూడా అలానే పెట్టేసి ఉంచేస్తాను, ఎందుకంటే మనకి చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇది ప్లేట్స్ కోసం తీసుకున్నాను, బట్ ఇంకా అది అక్కడే పెట్టి ఉంచడం ఎందుకని చెప్పేసి గ్లాస్ లిడ్స్ కానీ దోశ ప్యాన్స్ అలా యూస్ అంటే పెట్టేసుకుంటున్నాను. బాగుంటుంది, నీట్గా ఉంటుంది, అన్నీ ఒకదానిపైన ఒకటి గజిబిజిగా పెట్టకుండా. సో ఇది మా కిచెన్ వ్యూ. పైన దీనికి సంబంధించిన కొన్ని బాక్సెస్ ఉంటాయి. సో అది ఇది కిచెన్ వ్యూ. అండ్ ఇలా వెళ్ళిపోతే స్ట్రైట్లో. సో ఇది బెడ్రూమ్స్కి, 2 బెడ్రూమ్స్కి ఎంట్రన్స్, 2 BHK అన్నట్టు ఇది. సో ఇది ఇలా బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ బెడ్ అండ్ ఇక్కడే అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇది ఇక్కడ ల్యాండ్రీ బాస్కెట్. అండ్ అక్కడైతే లైక్ నేను బెడ్షీట్స్ డంప్ చేసుకోవడానికి ఒక బాక్స్ తీసుకున్నాను, ఇది ఐక్యాలో. లైక్ ఇది పైన అయితే వ్యూ. సో మా ఫొటోస్, ఒక యూనికార్న్ ఉంది అండ్ అక్కడైతే మా మ్యారేజ్ ఫోటో. సో ఇది లుక్. అండ్ ఇదైతే కామన్గా అందరు యూస్ చేసేదే మస్కిటో నెట్. ఇది ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇయర్ అయితే చెప్పక్కర్లేదు హైదరాబాద్లో మస్కిటోస్. సో ఇది దాదాపు చాలా ఇయర్స్, 3-4 ఇయర్స్ అవుతుంది అనుకుంటా యూస్ చేయబట్టి. సో చాలా చాలా బాగుంటుందండి. సో కావాలనుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఇదైతే ఓల్డ్దే, వాళ్ళే ఇచ్చారు డ్రెస్సింగ్ టేబుల్. సో దానికి టేబుల్ కానీ అలా లేదు కాబట్టి నేను ఇలా టేబుల్ ఇంట్లో ఉన్న స్టూలే అలా వేసేసాను. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ గురించి చెప్పాలంటే లేడీస్కి చాలా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. దానికి తోడు ఫుల్ ఐటమ్స్ అయితే ఇవి ఇలా ఉంటాయి. సో చెప్పాను కదా మీకు, నేను ఇక్కడ యూస్ చేసేవే మీతో కూడా షేర్ చేసుకుంటాను. డార్క్ సర్కిల్ చాలామంది అడుగుతున్నారు, సో ఎక్కడ దొరుకుతుంది ఏంటి అది అని. సో క్యాప్చర్ చేయట్లేదు. సో ఇక్కడైతే క్లాత్స్ అండ్ పైన అంతా ఖాళీగా ఉంటుంది. సో ఇది బెడ్ అండ్ ఇక్కడ ఇదొక షోపీస్. సో ఫొటోస్ సో ఎలా చూపించాలి, హైట్లో ఉన్నాయి కదా. ఇది మా బావ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, గణేష్ రెడ్డి స్టూడియో. సో ఇది వచ్చేసి సింపుల్గా ఉంటుంది, అంత హడావిడి లేకుండా. లైక్ చూడండి కింద కూడా ఏమి ఎక్కువ ఉంచను, లైక్ నీట్గా ఉండాలని అదొక ఫీలింగ్ అంతే. లైక్ ఇల్లు నీట్గా ఉంటేనే మనకు కూడా మైండ్కి కానీ లైక్ మన మనసుకి కానీ ఎంతో హ్యాపీనెస్ అండ్ ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి సో వాష్ బేషన్, కామన్ బాత్రూమ్. ఇక్కడ ఇదైతే ఒకటి పాతది మాఫ్ బాక్స్ ఉండే, సో ఇక్కడ పెట్టేశాను, ఏదో ఒకటి అందులో డంప్ చేసేసేయచ్చు అని చెప్పేసి. ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ విండో వచ్చింది కాబట్టి ఇక్కడే నేను అరేంజ్ చేయాల్సి వచ్చింది. టెంట్ హౌస్ అరేంజ్ చేశాను. రీసెంట్గా చేసిందంటే ఇదే. సో ఇది కూడా మీతో ఎలా చేశాను ఏంటి అనేది షేర్ చేసుకుంటాను. సో ఇది ఇక్కడ వచ్చేసి ఒక చిన్న డాగ్ టేబుల్ వేసేసి పెట్టేశాను. అండ్ సో లోపల నుండి చూడండి. సో ఇలా ఆర్టిఫిషియల్ లైక్ లీవ్స్ వేసేసి లోపల చూడు ఒక పంజరం అండ్ ఒక పిచ్చుక క్యూట్గా అనిపించింది. లైక్ పిల్లలు ఉన్న వాళ్ళు కానీ లైక్ మనకు కూడా డ్రీమ్ రూమ్ లాగా చాలా బాగా అనిపిస్తుంది. సో అని చెప్పేసి ఇలా అరేంజ్ చేశాను. సో ఇక్కడైతే ఒక క్యాండిల్, ఇది వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఈ క్యాండిల్ హోల్డర్ కానీ లైక్ సో చాలా ఈ ఫ్రేమ్ టోటల్ కానీ
చాలా బాగుంటుంది. ఐక్యాలో తీసుకున్నాను, బాగుంది. సో ఇది ఇక్కడ డ్రీమ్ క్యాచర్, ఇది నాకు లైక్ ఒక వాల్కి లైక్ మనకి బ్యాక్గ్రౌండ్ బాగుంటుందని చెప్పి అరేంజ్ చేసుకున్నాను. సో ఇలా మొలలు ఎక్కడెక్కడ దిగుతా అక్కడక్కడ వంకర టింకర్ ఉంది కదా, చూడు మీకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఇంతే వస్తుంది. సో ఇది పైన అయితే ఫుల్ బాక్సెస్. సో మీకు కూడా ఒక విషయం చెప్పాలంటే, ఏ చిన్న బాక్స్ అయినా మీరు లైక్ కార్డ్బోర్డ్స్ అయినా పడేయొద్దు, ఎందుకంటే మనకి ఎప్పుడైనా యూజ్ అవుతాయి కార్డ్బోర్డ్స్. మళ్ళీ మనకి లైక్ ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే మనం షిఫ్ట్ అవుతూ ఉంటాము, ఇల్లు లేదా రూమ్ మారుస్తూ ఉంటాము, లేదా ఎక్కడికైనా దూరం వెళ్ళిపోతూ ఉంటాము. సో కంపల్సరీ యూజ్ అవుతాయి. సో మనం అవన్నీ మళ్ళీ ప్యాక్ చేసి అలానే పెట్టుకోవడానికి. సో అది అందుకే నేనైతే ఏ చిన్న బాక్స్ కూడా పడేయలేను. సో అక్కడిది ఆక్వాది, బట్ అది కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి పడేయలేదు. దాని లోపల ఇంకా ఫుల్ బాక్సెస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి సో ఇలా లక్ష్మీదేవి ఉంటే కలర్ వేసేసి ఇలా హ్యాంగ్ చేశాను. చాలా చాలా బాగుంది లుక్. సో అంతా ఖాళీ, అంత ఎక్కువ హడావిడి ఏం లేదు. మళ్ళీ రెంటెడ్ హౌస్ కాబట్టి ఎక్కువ ఐటమ్స్ పెట్టుకుంటే మనకి ఇప్పుడేం తెలీదు. రూమ్ షిఫ్టింగ్ కానీ లైక్ ఎక్కడికైనా షిఫ్ట్ అయినప్పుడు ఎంత ఏడుపు వస్తుందో, షిఫ్ట్ అయిన వాళ్ళైతే చెప్పక్కర్లేదు, ఏడుస్తూ ఉంటారు. సో ఇక్కడైతే నా హ్యాండ్ బ్యాగ్స్ సో ఇలా తగిలేసాను, పెట్టుకోవడమే ఎక్కువ. చూడండి ఇది కొత్త బ్యాగ్, బట్ ఎలుక కొట్టేసింది, ఏం చేయాలి చెప్పక్కర్లేదు. బ్యాగ్స్ అన్నీ కొనడము, ఎక్కడికి వెళ్ళము, ఏంటి అలానే పెట్టేసుకొని ఉంటాం. సో అది ఇక్కడైతే కొన్ని జూట్ బ్యాగ్స్, సో అలా కొన్ని బ్యాగ్స్ అలా అలా పెట్టాను. ఇక్కడ వచ్చేసి చెప్పులు. సో డోర్ వెనకాల అంతా ఒకేసారి బ్యాడ్ లుక్ ఉండకుండా సో అలా డోర్ పక్కన పెట్టేసుకున్నాను. లైక్ మనం రెగ్యులర్ యూజ్ చేసేవి కాదు, రెగ్యులర్ యూజ్ చేసేవి అయితే బయట ఉంటాయి. సో ఇది వచ్చేసి మా సెకండ్ బెడ్రూమ్. చాలా ఇంకా వెళ్ళిపోదాం. సో నైట్ ఇంకా బాగుంటుంది, లైక్ వ్యూ, బయట వ్యూ కానీ అలా. సో ఎలా ఉంది ఏంటి అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. సో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. సో ఎలా ఉంది మా ఇల్లు అనేది అయితే తప్పకుండా చెప్పండి. అట్లీస్ట్ ఎలా ఉంది, లేకపోతే ఎలా సర్దాను, లేకపోతే బాగుందా బాగాలేదా, ఇంకేవి ఎక్కడ పెడితే బాగుంటుంది, తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. సో బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ ఈజీగా వచ్చేస్తాయి. అండ్ until then take care, bye bye.